అందరికీ నమస్కారం అండి. సరస్వతీదేవిని చదువుల దేవతగా పూజిస్తూ ఉంటారు. సరస్వతీదేవిని పూజించినట్లయితే జీవితంలో జ్ఞానము, పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు లభిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. దసరా సందర్భంగా వచ్చే మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిని పూజించుకోవటం సాంప్రదాయంగా వస్తున్నది. చదువుల తల్లిగా, వాక్కుని నియంత్రించే వాగ్దేవిగా, బుద్ధిని వికసింపజేసే శక్తిగా సరస్వతీదేవి యొక్క ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బాసరా వంటి పుణ్యక్షేత్రం వెలిసిన తెలుగునాట సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ ఆ తల్లిని ఆర్తిగా ప్రార్థించని వారెవరూ ఉండరు. యా కుందేందు తుషారహార అంటూ తల్లిని వర్ణించే శ్లోకాలను నిత్యం మనం వింటూ ఉంటాము. మరి సరస్వతీదేవి రూపం వెనుక ఉన్న మర్మం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సరస్వతి అంటే ప్రవహించేది అన్న అర్థం ఉంది. వేదకాలంలో సరస్వతి అనే నది ఉన్నదని, అది ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నదని మనకు తెలిసిన విషయమే. ఆర్యులు తమ తొలి రోజులలో సరస్వతీ నదీ తీరాన నివసించారన్న వాదనలు చాలా బలంగా వినిపిస్తూ ఉంటాయి. ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ ఋగ్వేదంలో సరస్వతీ నది ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. తమకు జీవితాన్ని అందించిన నదీమ తల్లిని జ్ఞానానికి కూడా ప్రతిరూపంగా భావించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రవహించేది అన్న పేరు జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. సరస్వతి అన్న పేరుకి తన గురించి ఎరుకను కలిగించేది అన్న అర్థం కూడా వస్తుంది. జ్ఞానానికి ఉండాల్సిన లక్ష్యము తన గురించి తాను తెలుసుకోవటమే. సరస్వతీ అమ్మవారి విగ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే అమ్మవారు 4 చేతులతో ఉన్న చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే అమ్మవారి చేతిలో ఒక్క చేతిలో కూడా ఒక్క ఆయుధం కూడా ఉండదు. అమ్మవారు ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటారు. చదువంటే కేవలము పుస్తక జ్ఞానమే కాదు. జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఏదో ఒక కళలో ప్రావీణ్యత ఉండాలి. అలా చదువులకే కాదు, కళలకు కూడా తల్లి అని సరస్వతీదేవి చేతిలో ఉండే వీణ గుర్తు చేస్తూ ఉంటుంది. వీణలో ఉండే 7 తంతులతో సప్తస్వరాలను పలికించవచ్చు. జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలని, లయబద్ధంగా సాగిపోవాలనే సూచన మనకు వీణ అందిస్తుంది. పుస్తకాలు చదువుకోవటము, ఏదో ఒక కళలో ప్రావీణ్యత సంపాదించటము మంచిదే. మరి ఆధ్యాత్మిక సాధనం? ఏ పని చేస్తున్నా, ఏ లక్ష్యాన్ని ఛేదిస్తున్నా మనసులో భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలన్నది పెద్దల మాట. నిరంతరం సాగే స్మరణకు చిహ్నమే అమ్మవారి చేతిలో ఉన్న జపమాల. సరస్వతి అమ్మవారు కమలం మీద కూర్చొని ఉన్నట్లు పురాణాల్లో చెప్పబడింది. కమలం వికాసానికి, పవిత్రతకు చిహ్నము. పాప పంకిలమైన సంసారంలో ఉంటూ కూడా తనదైన వ్యక్తిత్వం నిలుపుకోవాలనే తపనకు సూచన. జాగృతమైన కుండలిని శక్తికి సైతం కమలం ప్రతిరూపము. అంటే చదువు, కళలు, భక్తి ఉంటే సరిపోదు, అందమైన వ్యక్తిత్వం కూడా ఉండాలని కమలం సూచిస్తుంది. హంస నీటిని, పాలను విడదీస్తుందని పురాణ కథలో చెప్పబడింది. అలాంటి హంసలు హిమాలయాల్లో ఉంటాయని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. లోకంలో మంచిని, చెడుని విడదీసే విచక్షణకు ప్రతీకగా హంసను పేర్కొంటూ ఉంటారు. అందుకనే ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థాయికి చెందిన వ్యక్తిని పరమహంస అని పిలుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో హంసతో పాటు నెమలిని కూడా సరస్వతీదేవి వాహనంగా చెప్తుంటారు. నెమలి మామూలు సందర్భాలలో పొద్దికగా కనిపిస్తూ తగిన వాతావరణం వచ్చినప్పుడు పురివిప్పి ఆడుతుంది. జ్ఞానాన్ని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో దానిని ఆర్భాటం కోసం కాకుండా అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలనే సూచన నెమలి అందిస్తుంది. పురివిప్పిన జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తుంది. సరస్వతీదేవి ఎప్పుడూ తెల్లని వస్త్రాలను ధరిస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ ఉన్న కమలము, హంస, పూలదండ, అక్షమాల మొదలైనవన్నీ కూడా తెల్లటి రూపంలోనే ఉంటాయి. తెలుపు స్వచ్ఛతకు చిహ్నము. దూది నుంచి లభించే వస్త్రము ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. దానికి రంగు వేయటంతో దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఎలాంటి ప్రలోభానికి లొంగకుండా రాజీలేని జీవితాన్ని, మచ్చలేని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండమని ధవళ వస్త్రాలు సూచిస్తున్నాయి. సరస్వతీదేవి పక్కన ఎప్పుడూ ప్రవహిస్తున్న నీరు కనిపిస్తూ ఉంటుంది. ప్రవాహము అభ్యున్నతికి చిహ్నము. ప్రవాహము మార్పుకి సూచన. ఎంత చదువు, విచక్షణ, వ్యక్తిత్వం ఉన్నా అది తనలోనే నిలిచిపోతే మనిషి బురదగుంటలా మారిపోతాడు. 10 మందికి ఉపయోగపడి లోకానికి ఆదర్శంగా నిలిచినప్పుడే అతని జీవితం సార్థకమవుతుంది.
ప్రవహించే నీటిలా ఉరకలు వేసే సంతోషంలో గడుపుతూ తన చుట్టుపక్కల వారిని కూడా సంతోషంగా ఉండేలా జీవితాన్ని గడపమని ఈ ప్రవాహం సూచిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.